చెప్పాలి కదా, ప్రభుత్వం సూపర్ 6 అమల్లో భాగంగా ఈ పథకాన్ని మేము ఇస్తున్నాం అని చెప్తే అదే బ్రేకింగ్ కదా. ఇవాళ ఈనాడు జ్యోతి అదే హెడ్డింగ్ వచ్చేది కదా. వీళ్ళు రాసిన హెడ్డింగుల్లో ఒకటేం రాశారు, సంక్షేమం అభివృద్ధి ఇలాంటి హెడ్డింగ్లే కదా పెట్టింది. ఇంకొకటి పునర్నిర్మాణానికి పునాది ఇట్లాంటి. ఇందులో ఏముందని అసలు బేసిక్గా నేను పాదసారథి గారు కూడా చెప్పినట్టున్నారుగా తర్వాత ఇది అమ్మ తల్లికి వందనం ఈ రెండు ఉందా ఇందులో కేటాయిస్తామని. పయ్యావుల కేశవ్ గారు చెప్పలేదు కానీ బయట ఏం చెప్పారు మరి. అదే అంటే దాంట్లో రాసిన దాని ప్రకారం కూడా అదే ఉంది. అయితే తల్లికి వందనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్కకి దీనికి ఒక తేడా ఉంది. వాళ్ళు చెప్తున్న లెక్క అయితే కనుక ఇది సాక్షి అంటే వీటిలో మనకి ఫిగర్స్ వచ్చేటప్పటికి వాస్తవమే, కాకపోతే కంపారిజన్ పాయింట్ వచ్చేటప్పటికి సాక్షి రాసుకుంటుంది. ఎందుకు, వాళ్ళ ఇది ఉంది కాబట్టి, అంటే వాళ్ళు ఇంతకుముందు చేస్తున్నారు కాబట్టి. ఆ లెక్కలో ఈ పాయింట్ దగ్గర ఒక ఇది ఉంది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 తల్లికి వందనం. టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం 84 లక్షల మంది విద్యార్థులకి 12,600 కోట్లు కావాలి, కానీ 5,387 కోట్లే కేటాయించారు. మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఇది నిజమా కాదా అంటే వీళ్ళు చెప్తున్న ఫిగర్ అది. ఇది వాళ్ళ తల్లికి వందనం అందరికీ అన్నారు వీళ్ళు, ఇంట్లో ఎంతమంది పిల్లలకి, లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళే ఇచ్చినటువంటిది ఎంత ఇచ్చారు, లాస్ట్